రేవంత్ మీ బ్యాచ్ అంటే మీ సాయి జోడీ సింగింగ్ నెంబర్ అంటే 1. ఒకటేసారి మీరు స్టార్ట్ చేసింది. అవును. సమీరా భరద్వాజ్. అవును. సో వీళ్ళందరూ ఇప్పుడు టాప్‌లో ఉన్నారు. ఎప్పుడు చూసినా ఆ టీవీలలో ఎప్పుడు కనిపిస్తా ఉంటారు కనిపిస్తుంది. వీళ్ళు. అదే బ్రో, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దే దేర్ స్ట్రగుల్ మేబీ. ఎవరికి ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. నాకు రాలేదు అంటే నా తప్పు కూడా స్వయం కృతాపరాధాలు కొన్ని ఉండొచ్చు. సరే Definitely ఏమై నాకు ఉంటాయి? తెలియకుండా ఏమై ఉంటాయి? ఏ టైంలో తీసుకోవాల్సిన డెసిషన్ ఆ టైంలో తీసుకోకపోవడం. ఎగ్జాంపుల్ చెప్తాను నేను వాటి నుంచి ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకున్నా కాబట్టే బిగ్ బాస్లో నా పేరు సెలబ్రిటీ కింద బయటికి వస్తున్నా సరే నేను అగ్ని పరీక్షకి అప్లై చేయడానికి అదే రీజన్. ఐ డు నాట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ అట్ దిస్ పాయింట్. నేను ముందుకెళ్ళి నేను ఆపర్చునిటీ తీసుకుందాం అనుకున్నా. ఇంతకు ముందు ఎన్ని అలా జరిగాయి. మేబీ కొన్ని రియాలిటీ షోస్లో, ఒక్కొక్కటి 2 రియాలిటీ షోస్లో అబ్బా ఎందుకు పాడడం ఇప్పుడు దీంట్లో, మన ప్రశాంతంగా మన పనులు మనం చూసుకుంటున్నాం కదా, వస్తుందిలే నాకు పాట పడుతుందిలే అని కొన్ని రియాలిటీ షోస్ మిస్ చేసుకున్నా. అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఇంకో రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసే టైంకి ప్రాబబ్లీ 30 బిలో వరకే ఉండాలి అని చెప్పడం. ఐఎమ్ అబౌవ్ 30 నౌ, రైట్ నౌ 30 బిలో వరకే ఉండాలి అని చెప్పడం. సో అలా కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయిపోయి ఇప్పుడు ఇండియన్ ఐడల్ చూసుకున్నా, సరిగమప సెలెక్షన్స్ అవన్నీ చూసుకున్నా సరే 14 to 30, 15 to 30, 16 to 30 అన్ని 30 బిలోనే. 30 అబోవ్ వాళ్ళకి ఎవరికి లేవు, అన్ఫార్చునేట్. సో అలా కొన్ని మిస్ చేసుకుని ఉన్నాయి. అలాగా నా పర్సనల్ ఇష్యూస్ వల్ల, నా పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, ఇలాగా మల్టిపుల్ థింగ్స్ వల్ల నేను కొన్ని రియాలిటీ షోస్లోకి వెళ్ళలేకపోవడం జరిగింది ఒక టైంలో. సో అలా మిస్ చేసుకున్న ఆపర్చునిటీస్ అవన్నీ. అదే చెప్తున్నాగా స్వయం కృతాపరాధాలు. మనకి ఏదైనా ఒకటి కలిసి రావాలి అంటే నవగ్రహాలు కలిసి రావాలి. సో నవగ్రహాలు కలిసి వచ్చినా సో మన చేతులారా మనం చేసుకున్నామని అయితే కొన్ని ఉంటాయి డెఫినెట్లీ.